నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. 180 కోట్లతో భద్రాచలం అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ బీజేపీ పార్టీల తీరుపై ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫైర్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా రాదని వెల్లడి. సీఏఏ చట్టం అమలుపై ఎంఐఎం చీఫ్ హాట్ కామెంట్స్. ఇక లోక్సభ ఎన్నికల కోసమే నోటిఫికేషన్ ఇచ్చారని ఆగ్రహం. ధరణి స్పెషల్ డ్రైవ్ ఈ నెల 17 వరకు పొడిగింపు. ఇక రాబోయే 3 నెలల్లో శాశ్వత పరిష్కారం వస్తుందన్న సర్కార్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ కానుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి నిధులు కేటాయింపు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్నటువంటి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆమోదించడం. ఇక రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైనటువంటి మార్పు చేర్పులు, ఇక వర్షాకాలం నుంచి పంటల బీమా అమలు వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రికా ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను మరోమారు గవర్నర్ ఆమోదం కోసం పంపడంతో పాటు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు వంటి అంశాలపై కేబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల పెండింగ్ డీఎలపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా నేటి సాయంత్రం 4:30 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం భారీ మహిళా సదస్సు నిర్వహిస్తుంది. ఇందులో మహిళలకు 0 వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు బీమా కల్పన వంటి వాటిపైన ప్రకటన చేసే అవకాశం ఉంది. భద్రాచలం దేవాలయాన్ని 180 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక భద్రాచలంలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగినటువంటి అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే 180 కోట్ల వ్యయంతో దేవాలయం అభివృద్ధి ప్లాన్ తయారవ్వగా అందులో 41 కోట్ల రూపాయలు దేవాలయం చుట్టూ ఉన్నటువంటి 80 ఇళ్లు తొలగించినట్లయితే వారికి నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ఇల్లు తొలగింపు కార్యక్రమానికి ఆయా ఇంటి యజమానులతో మాట్లాడడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇంటి యజమానులతో కమిటీ సభ్యులు మాట్లాడినా నష్టపరిహారంతో పాటు వారికి భద్రాచలంలోనే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా అందించడానికి అవసరమైన స్థలాలు ఎంపిక కూడా కమిటీ ద్వారా చేపనున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దేవాలయం అభివృద్ధిపై జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీల తీరుపై ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక అసెంబ్లీ ఎన్నికల హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణపై వివక్ష చూపినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలను పాల్గొన్నారు. ఇక దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకే రాదని జోష్యం పలికారు. ఇక ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదన్నారు. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేర హామీలు అమలు
చేస్తుందని ఎద్దేవా చేశారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, వరి పంటకు బోనస్, మహిళలకు 2,500 ఆర్థిక సాయం, వృద్ధాప్య పింఛన్ 4,000కు పెంపు అమలు కాలేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో నీళ్లు, కరెంటు కష్టాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇక రైతుల విషయంలో కేసీఆర్ కున్న ప్రేమ కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. సగం మంది రైతులకు రైతు బంధు ఇవ్వలేదన్నారు. ఇక రుణమాఫీ మాట తప్పారని అన్నారు. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ కు తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, తమ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఒక్క ఆధారం బయటపెట్టినా తన పదవికి రాజీనామా చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ టికెట్ నగేష్ కు ఇవ్వాలని తాను చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు పాయల్ శంకర్ తెలిపారు. ఇక తనకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ పార్టీ ఆలోచించి చేరికలు ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ టికెట్ ఎవరికనేది అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం అని పేర్కొన్నారు. ఇక ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. పార్టీలో ఎవరిని తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా పార్టీ ఆలోచన ఉంటుంది. నేను ఎమ్మెల్యేగా కాకుండా నేను ఒక భారతీయ జనతా పార్టీ నిబద్ధత గల కార్యకర్తనే, పార్టీ ఆదేశాన్ని పాటించేటటువంటి వ్యక్తిని తప్పితే మిగతా విషయాలు నాకు ఇద్దరు. పార్టీ చేర్చుకున్నది అనంటే నాకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ ఆలోచిస్తుంది పార్టీ. నేను వ్యక్తిగతంగా ఇంత ఆలోచించగలిగితే నాకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటది కదా. నాకు ఆయనకు బిజినెస్ యాడన్నా ఒక్క ఇంత నాకు పార్ట్నర్ అని తెలిస్తే, మీరేదన్నా ఆధారం ఇస్తే రేపే నేను రాజీనామా లెటర్ ఇచ్చేస్తాను. పార్లమెంట్ టికెట్ ఎవరికనేది కేంద్ర పార్టీ నిర్ణయించేటటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ అసలు ఎవరికైనా ఒత్తిడి తీసుకొస్తే ఒత్తిళ్లకు తలొగ్గే పార్టీనా? భారతీయ జనతా పార్టీ ఒత్తిళ్లకు గాని, పైరవీలకు గాని, ఇంకా దేనికన్నా కానీ ఆస్కారం ఇచ్చేటటువంటి పార్టీ అది ఇంకా మిగతా రాజకీయ పార్టీలలో నడుస్తుంది. మీరు అనేక సందర్భాల్లో మీకు తెలుసు, ఎంత బలవంతులైనటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలలో ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తే ఎప్పుడన్నా పార్టీ ఉన్నదా? ఇంత గొప్ప పార్టీలో అసలు ఒత్తిడి అనే ప్రశ్నే తలెత్తది. ఈ పార్టీని ఒత్తిడి చేసేటటువంటి శక్తి ప్రజలకు తప్ప ఎవరికి లేదు. ఎవరు ఎక్కడ ఏమీ చేయలేదు. చివరిగా పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఒక కార్యకర్తగా పనిచేస్తుంది తప్పితే మిగతా మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏముంటాయి. సీఎం గారికి తెలుసు, సీఎం గారికి అన్ని విషయాలు తెలుసు. వారే అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ లో పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన డబ్బు కూడా ఏడాదాచి పెట్టావు చెప్పు అని ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. వారికి తెలుసు కేంద్రం చేసినటువంటి సాయంని గత ప్రభుత్వం ఏ రకంగా మిస్యూజ్ చేసిందో, ఏ రకంగా ఏ స్కీమ్లలో ఎట్లెట్లా చేసిందో వాళ్ళే మాట్లాడింది కదా. ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వేరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వాళ్ళే అన్నారు కదా. నా పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఏ రకంగా ఆలోచిస్తుంది, పార్టీ ఆలోచన ముందర నేను వ్యక్తిగతంగా నా ఆలోచన చెప్పేంత గొప్పని కాదు, అది కూడా పార్టీ ఆలోచిస్తుందన్న. ఇప్పుడు పార్టీ అన్న ఒక్క విషయం మీకు చెప్తా చిన్నగా. నేను ఆదిలాబాద్ లో మోడీ గారి సభ జరిగింది, దాని పక్కకు ఒక ఎగ్జామ్ సెంటర్ ఉండే. మేము అబ్జర్వ్ చేయలేదు, కానీ ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి అబ్జర్వ్ చేసి మీరు ఆ దిక్కులు మైకులు పెట్టద్దు, పక్కన ఎగ్జామ్ సెంటర్ ఉన్నది అని మాకు డైరెక్షన్ ఇచ్చారంటే ఎంత మైల్యూట్ గా ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంత గొప్ప ఏ ఒక్క వ్యక్తి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మీదనో ఇలా భారతీయ జనతా పార్టీ ఆధారపడి లేదు. సిఏఏ చట్టం అమలుపై ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో ఎన్నికలు రాగానే సిఏఏ నిబంధనలు వస్తాయని సెటైర్లు వేశారు. సిఏఏపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. ఇక మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి దేశంలో ఆశ్రయం ఇవ్వండి అని కేంద్రానికి సూచించారు. అసలు సిఏఏ నిబంధనలకు 5 ఏళ్లుగా ఎందుకు పెండింగ్ లో పెట్టారు? ఇక ఎన్నికలు దగ్గర పడగానే ఇప్పుడెందుకు అమలు చేయడానికి సిద్ధమయ్యారో కేంద్రం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ముస్లింలే లక్ష్యంగా సిఏఏలు, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లు తీసుకొచ్చారని అన్నారు.
లోక్సభ ఎన్నికల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ విడుదల చేసిందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఆరోపించారు. దేశంలోని రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడం కోసమే నోటిఫికేషన్ను రిలీజ్ చేశారని ఆయన విమర్శించారు. సీఏఏకు 2019లో ఆమోదం తెలిపిన కేంద్రం ఇంతకాలం ఎందుకు సైలెంట్గా ఉందని ఆయన ప్రశ్నించారు. మనది లౌకిక దేశమని, అన్ని మతాల ప్రజలకు సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ చట్టంలో వివక్ష చూపడం ఎందుకని కేంద్రాన్ని నిలదీశారు. ఇది ఒక మత ప్రజలు మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేతలు ఒక్కొక్కరు రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ అమిత్ షా రానుండగా త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో పర్యటించినట్లు బీజేపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు 5 రోజుల పాటు మోదీ షెడ్యూల్ ఇవ్వగా దాంట్లో 3 రోజులు తెలంగాణలో షెడ్యూల్ ఉన్నట్లు సమాచారం. ఈ నెల 16, 18, 19 తేదీలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఒక్కో రోజు 2-3 పార్లమెంటు స్థానాలను కలుపుతూ ఒక్కో సభ పెట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇక మల్కాజ్గిరి, జగిత్యాల, నాగర్ కర్నూలులో సభలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వస్తేనే ఈ తేదీలో సభలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ షెడ్యూల్ ఆలస్యమైతే మోదీ టూర్ తేదీలు మార్చే ఛాన్స్ ఉందని బీజేపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక డ్రైవ్ను 17 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 2.5 లక్షల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా కార్యాచరణ ముమ్మరమైంది. కొత్త దరఖాస్తులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రక్రియ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ఇక గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 1,35,00,000 ఎకరాల వ్యవసాయ భూమి చెరసాలలో పడినట్లయిందని విమర్శించారు. నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకుని వేలాది మంది రైతుల భూములను అడ్డగోలుగా లాక్కున్నారని ఆయన ఆక్షేపించారు. 75 లక్షల కర్షకుల వేతలను తీర్చే బాధ్యతలను భుజానికెత్తుకున్నామని కోదండరెడ్డి అలాగే ధరణి చక్కదిద్దే పనిలో ఉన్నట్లు వివరించారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పురా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.